మెగానెన్ టీవీ. అంతర్జాతీయ రాజకీయాల్లో మధ్యవర్తిత్వం చేద్దామని వెళ్లిన పాకిస్తాన్కు ఇరాన్లో ఘోర అవమానం జరిగింది. ప్రపంచ దేశాల ముందు బిళ్లపిద్దామని టెహ్రాన్ వెళ్లిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కు ఇరాన్ నాయకత్వం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. 2 రోజుల పర్యటన కోసం వెళ్లిన మునీర్ ఒక్క రోజులోనే ఖాళీ చేతులతో పరువు పోగొట్టుకుని వెనక్కి తిరిగి రావడం ఇప్పుడు గ్లోబల్ డిఫెన్స్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. అసలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన ఏ సీక్రెట్ ప్రతిపాదనను అసీం మునీర్ ఇరాన్కు తీసుకెళ్లాడు? ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మునీర్ను కలవకుండా ఎందుకు అవమానించాడు? ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక ఉన్న ఇరాన్ మాస్టర్ ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్. గత కొంతకాలంగా ఇరాన్ అమెరికాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉద్రిక్తతలు ఉన్న సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ లాంటి హర్ముజ్ జలసంధి కేంద్రంగా ఇరాన్ తన పట్టు బిగిస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో ఒక రహస్య ఒప్పందానికి ప్రయత్నించాడు. దీనికోసం ఆయన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ను తమ సీక్రెట్ మెసెంజర్గా ఎంచుకొని ఇరాన్కు పంపాడు. ట్రంప్ మాటే శాసనంగా ఇరాన్ బయలుదేరిన మునీర్ తన వెంట కొన్ని ప్రత్యేకమైన అత్యంత గోప్యమైన ప్రతిపాదనలు తీసుకెళ్లాడు. ఇరాన్ కనుక హర్ముజ్ జలసంధిని తిరిగి తెరిస్తే ఇరాన్ పైన అమెరికా విధించిన కఠినమైన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారని ఇరాన్ నాయకులకు చెప్పాడు. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా ఒక మెట్టు దిగి వచ్చి పాకిస్తాన్ ద్వారా ఇరాన్కు శాంతి వచనాలు పంపింది. మునీర్ అక్కడికి వెళ్లి ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్తో పాటు వారి జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మెహన్సన్ రహిజాతో సమావేశమై ఈ ప్రతిపాదనలు ముందుంచాడు. అయితే సరిగ్గా ఇక్కడే పాకిస్తాన్కు అమెరికాకు పెద్ద షాక్ తగిలింది. ఈ ప్రతిపాదనలు విన్న వెంటనే ఇరాన్ నాయకత్వం వాటిని నిర్మోహమాటంగా తిరస్కరించింది. మీరు ముందు మా మీద విధించిన ఆంక్షలు ఎత్తివేసి మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటేనే అప్పుడు మేము హర్ముజ్ జలసంధి గురించి ఆలోచిస్తాం అని ఇరాన్ చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. అంతేకాకుండా ఇరాన్లో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నా అది సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి మునీర్ ఖమేనీని కూడా కలిసి ఒప్పించాలని ప్రయత్నించాడు. కానీ ఖమేనీ కనీసం మునీర్కు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఖమేనీతో మీటింగ్ రద్దు కావడంతో మునీర్కు ఘోర అవమానం జరిగింది. ఒక దేశపు ఆర్మీ చీఫ్ వెళితే సుప్రీం లీడర్ కలవకపోవడం అంటే అది ఆ దేశాన్ని అవమానించడమే. దీంతో 2 రోజుల కోసం ఇరాన్ వెళ్లిన మునీర్ అవమానం తట్టుకోలేక ఒక్క రోజులోనే తన పర్యటనను ముగించుకొని పాకిస్తాన్కు రిటర్న్ అయ్యాడు. ఇరాన్ కేవలం మునీర్ను అవమానించి ఊరుకోలేదు. అమెరికా పరువు తీసేలా ఒక అద్భుతమైన మైండ్ గేమ్ ఆడింది. ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా అయిన టెహ్రాన్ టైమ్స్ తన మొదటి పేజీలో అసీం మునీర్ ఇరాన్ అధ్యక్షుడితో ఉన్న ఫోటోను ప్రచురించి దానికి ఒక సెటరికల్ హెడ్డింగ్ పెట్టింది. ఆ హెడ్డింగ్ ఏంటంటే గ్యాంబ్లర్స్ హ్యాండ్ రివాల్వ్డ్ టు ఇరాన్, అంటే జూదగాడి ప్లాన్ ఇరాన్కు తెలిసిపోయింది అని అర్థం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై ఆర్థిక యుద్ధం చేసి చేతులు కాల్చుకున్నాడని, ఇప్పుడు ఈ గొడవ నుంచి తన పరువు కాపాడుకొని బయటపడే దారి కోసమే అసీం మునీర్ను పంపాడని ఇరాన్ మీడియా ఎద్దేవా చేసింది. ఇరాన్ ఈ పర్యటనను ఒక పాజిటివ్ శాంతి చర్చలా కాకుండా అమెరికా సంక్షోభం నుంచి తప్పించుకోవడానికి పాకిస్తాన్ను వాడుకుంటున్నట్లుగా చూసింది. దీంతో ప్రపంచ వేదికపై పాకిస్తాన్ ఇమేజ్, మునీర్ స్థాయి పూర్తిగా దిగజారిపోయింది. వాస్తవానికి పాకిస్తాన్ ఈ ఇష్యూలో మధ్యవర్తిగా ఉండి అమెరికా గుడ్ బుక్స్లో పడాలని చాలా ఆశపడింది. గతంలో జూన్లో కుదిరిన ఒక చిన్న ఒప్పందంలో పాకిస్తాన్ ఖతార్తో పాటు మధ్యవర్తిగా ఉంది. ఆ ఉత్సాహంతోనే ఇప్పుడు కూడా ఏదో అద్భుతం చేసేద్దామని మునీర్ వెళ్ళాడు. కానీ అమెరికా తమ వాగ్దానాలను ఎప్పుడు ఉల్లంఘిస్తుందని ఇరాన్కు బాగా తెలుసు. అందుకే పాకిస్తాన్ మాటలను ఇరాన్ అసలు ఖాతరు చేయలేదు. ఇప్పుడు ఇరాన్ తెగేసి చెప్పడంతో అమెరికా నెక్స్ట్ ఎలాంటి అడుగు వేస్తుందన్నది చాలా ఆసక్తికరంగా మారింది. అటు వాషింగ్టన్ ఇటు టెహ్రాన్ ప్రాంతానికి పోతే హర్ముజ్ జలసంధి ముచ్చట్లు ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. మధ్యలో పాకిస్తాన్ మాత్రం అటు అమెరికాను మెప్పించలేక ఇటు ఇరాన్ దగ్గర పరువు పోగొట్టుకుని రెండింటికి చెడ్డ రేవడిలా మిగిలిపోయింది. మొత్తం మీద అసీం మునీర్ ఇరాన్ పర్యటన ఒక అట్టర్ ఫ్లాప్ షో అని అంతర్జాతీయ విశ్లేషకులు తేల్చేశారు. ఖమేనీ ఇచ్చిన ఈ షాక్తో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ స్థాయి అంటూ ప్రపంచానికి అర్థమైపోయింది.